ప్రకల్పితైః. రావణుడి సభలోకి హనుమంతుడు రావటం, రాగానే రావణుడి దర్పంతో కూర్చున్నటువంటి రూపాన్ని, పరాక్రమంతో ఉన్నటువంటి రూపాన్ని హనుమంతుడు చూశాడు. భ్రాజమానం మహార్హేణ కాంచనేన విరాజిత ముక్తాజాలవృతేన ముకుటేన మహాచ్యుతిం. గొప్ప కాంతి కలిగినటువంటి రూపంతో, ప్రకాశింపదగినటువంటి చుట్టూ ముత్యాలు ఉన్నటువంటి, ముత్యాలు కట్టినటువంటి గొప్ప బంగారు కిరీటంతో, దివ్యమైనటువంటి రూపంతో ఉన్నాడు రావణుడు. బంగారు కిరీటానికి ముత్యాలు కట్టినటువంటి గొప్ప శోభాయమానంగా ఉన్నటువంటి కిరీటాన్ని పెట్టుకొని సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. హనుమంతుడు రావడంతో మొదలుగా కనబడింది రావణుడే. వజ్రాలు, ప్రశస్తమైనటువంటి మణులు మనస్సుతో నిర్మించినాయా అన్నట్లు విచిత్రమైనటువంటి బంగారు ఆభరణాలతో అలంకరించుకొని ఉన్నాడు. ఆ గొప్ప ఆభరణాలు ఆయన ఒంటి మీద ప్రకాశిస్తూ ఉన్నాయి. చాలా దూరం నుండి రావణుడు కనబడుతున్నాడు. మహారహ క్షౌమ సంవీతం రక్తచందన రూషితం స్వనులిప్తం విచిత్రాభిర్వివిధాభిశ్చ భక్తిభిః. రావణుడు శ్రేష్టములైన పట్టుబట్టలు ధరించి ఎర్రని చందనం మూసుకొని ఉన్నట్ట. ఆ వస్త్రాలు చూస్తేనే గొప్పగా శోభిల్లుతున్నాడు వస్త్రాలతో. అతని శరీరంపై అనేకమైనటువంటి విచిత్రములైనటువంటి బొమ్మలు కూడా చిత్రింపబడి ఉన్నాయి. శరీరం పైనటువంటి అనేక బొమ్మలు, పట్టు వస్త్రాలు ధరించి, ఆభరణాలు ధరించి, వాటిపైన అనేకమైనటువంటి బొమ్మలు కూడా, విచిత్రమైనటువంటి బొమ్మలు చిత్రింపబడి ఉన్నాయి. మహాక్షౌమ సంవీతం. రక్తచందన రూషితం. స్వనులిప్తం విచిత్రాభి. స్వనులిప్తం విచిత్రాభి. వివిధాభిశ్చ భక్తిభిః. శ్రేష్టమైనటువంటి వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఎర్రని చందనం పూసుకొని ఉన్నాడు. శరీరంపై అనేక విధములైనటువంటి బొమ్మలు కూడా చిత్రించబడి ఉన్నాయి ఆయన శరీరంపై. విచిత్రం దర్శనీయైశ్చ రక్తాక్షైర్భీమదర్శనైః దీప్తతీక్ష్ణ మహాదంష్ట్రైః ప్రలంబ దశనచ్చతైః శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహోజసం నానావ్యాల సమాకీర్ణైః శిఖరైరివ మందరం. రావణుడు మహా తేజస్శాలిగా ఉన్నాడు కదా. క్రూర మృగాలతో నిండినటువంటి శిఖరములతో, మందర పర్వతం వలె సుందరములు, ఎర్రని కళ్ళు కలిగినటువంటివి, భయంకరంగా ఉన్నటువంటి ప్రకాశించేటటువంటి పెదవులు ఆయన కళలతో విచిత్రంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆయన శిరస్సుకున్నటువంటివి 10 తలలు. శిరోభిర్ దశభిర్వీరం. 10 తలలతో శోభిస్తూ ఉన్నట్ట రావణుడు. మహా తేజశాలి అయినటువంటి రావణుడు అనేక క్రూర మృగాలతో నిండిన శిఖరములతో మందర పర్వతం వలె గొప్పగా ఉన్నాడు. అలాగే సుందరమైనటువంటి ఎర్ర కళ్ళు కూడా ఆయనకున్నాయి. చూచుటకు భయంకరంగా ఉన్నాయి. ఆ నేత్రాలు కూడా ప్రకాశించుచున్నటువంటి తీక్ష్ణమైనటువంటి కోరలు ఉన్నాయట. వేలాడుచున్న పెదాలు అయినటువంటి 10 తలలతో విచిత్రంగా ప్రకాశించుచూ ఉన్నాయి. 10 తలలతో రావణుడు ప్రజ్వలిల్లుతూ కనబడ్డాడు.
శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహోజసం నానావ్యాళ సమాకీర్ణైః శిఖరైరివ మందరం. పది తలలతో రావణుడు సాక్షాత్తుగా హనుమంతుడు కనబడ్డాడు. రాగానే మొదటిసారి విచిత్రం దర్శనీయైశ్చ రక్తాక్షైర్భీమదర్శనైః దీప్తతీక్ష్ణమహాదంష్ట్రైః ప్రలంబదశనచ్చదైః శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహోజసం నానావ్యాళ సమాకీర్ణైః నానావ్యాళ శిఖరైరివ మందరం. మందర పర్వతం వలె గొప్ప శోభాయమానంగా వెలుగొందుతూ ఉన్నటువంటి రావణుడు 10 తలలతో సాక్షాత్కరించాడు. ఎదురుగా కనపడ్డాడు హనుమంతుడికి. మొదలు నీలాంచనయచ ప్రఖ్యం హారేణో రసిరాజత పూర్ణచంద్రాభవక్త్రేణ సబాలార్కమివాంబుదం. అతని వక్షస్థలం పైన ముత్యాలు హారం ప్రకాశిస్తూ ఉంది. ఇలా కంఠం దగ్గర నుండి కింద వరకు ముత్యాల హారం ప్రకాశిస్తూ ఉంది. ముఖం చూస్తే పూర్ణచంద్రుడి వలె తెల్లగా గొప్ప రూపంతో ఉన్నాడు. నల్ల కాటుకు కొండ వలె ఉన్న అట్టి రావణుడు కాటుకు పెట్టుకున్నటువంటి నల్ల కొండల్లాగా బాగా సూర్యునితో సమానమైనటువంటి మేఘంలాగా గొప్పగా కనబడ్డాడు ఆ రూపం. నీలాంజన చయప్రఖ్యం హారేణో రసిరాజత పూర్ణచంద్రాభవక్త్రేణ సబాలార్కమివంబుదం. సబాలార్కమివంబుదం. హనుమంతుడు చూశాడు. ముత్యాలహారంతో శోభాయమానంగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి రూపాన్ని దర్శించాడు. బాహుభిర్ బద్ధకేయూరై చందనోత్తమరూషితైః ప్రాయమానంగదై పీనైః పంచశీర్షైరివోరగైః. గొప్ప బాహువులు ఉన్నాయి. అలాగే అతని బాహువులు ఉత్తమమైనటువంటి చందనం పూయబడి ఉంది. గొప్ప చందనంతో శోభిల్లుతూ ఉన్నాడు. పరిమళించేటటువంటి చందనం అది. అలాగే అంగదములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆభరణాలతో 5 తలల సర్పం వలె శోభిస్తున్నవి. ఈ భుజాలు 5 తలల సర్పాలు ఎలా అయితే బుసలు కొడుతూ శోభాయమానంగా ఉంటాయో అలా విరాజిల్లుతూ ఉండేట.
బాహుభిర్దద్ధకే బద్ధకేయూరై చందనోత్తమరూషితైః భ్రాజమానంగదైః పీనైః పంచశీర్షైర్వోరగైః బాహువులన్నీ బలిసినటువంటి గొప్ప బాహువులతో గొప్ప చందనాన్ని తన శరీరానికి లేపనంగా పూసుకున్నటువంటి రావణుడు తన బాహువును చూస్తే 5 తలల సర్పాల వలె బలంగా గంభీరంగా కనబడ్డేట హనుమంతుడికి. మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంశ్రుతే సంస్కృతే ఉత్తమాస్తరణాస్తీర్ణే సూపవిష్టం వరాసనే. గొప్ప స్ఫటికాసనం పైన కూర్చొని ఉంటున్నట్ట. స్ఫటిక వికారమైనటువంటి తెల్లగా ఉంది ఆ యొక్క సింహాసనం కూడా. ఆసనానికి అనేక రత్నాలు పొదగబడి ఉన్నాయి. విచిత్రమైనటువంటి రత్నాలు పొదగబడి ఉన్నాయి. దానిపై ఉత్తమమైనటువంటి ఒక వస్త్రం లాంటి ఆస్తరణం కప్పబడి ఉంది. దానిపైన ఈ రావణుడు కూర్చున్నాడు. రావణుడు ఎక్కడ కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు, ఆయన శరీరం పైన ఎటువంటి ఆభరణాలు ఉన్నాయి, రావణుడు ఎలాంటి వస్త్రాలు ధరించాడు, ఎలాంటి ఆభరణాలతో శోభిల్లుతూ ఉన్నాడు అనేటటువంటి సుస్పష్టంగా హనుమంతుడికి కనబడటం జరిగింది. మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే ఉత్తమాస్తరణాస్తీర్ణే సూపవిష్టం వరాసనే. గొప్ప రూపంతో దర్శనమిచ్చాడు హనుమంతుడికి. అలంకృతాభిరత్యర్థం ప్రమదాభిః సమంతతః వాలవ్య జనహస్తాభిః రారాత్ సముపసేవితం. ఆయన చుట్టూ కూడా అలంకరించుకున్నటువంటి ఎందరో స్త్రీలు వింజామరాలు పట్టుకొని హస్తాలతో వాటిని పట్టుకొని రావణుడు చుట్టూ నిలబడి అతన్ని సేవిస్తూ ఉన్నారు. చాలా ప్రశాంతంగా గొప్ప వింజామరాలు పట్టుకొని ఆ స్త్రీలు కూడా గొప్ప శోభాయమానమైనటువంటి ఆభరణాలు, మంచి వస్త్రాలు ధరించి వారు కూడా గొప్పగా కనబడే విధంగా ఉన్నారు. వారు వింజామరాలు పట్టుకొని ఈ యొక్క రావణుడిని సేవిస్తున్నారట. అలంకృతాభిరత్యర్థం ప్రమదాభిః సమంతతః వాలవ్యజనహస్తాభిః రారాత్ సముపసేవితం.
రావణుడు చుట్టూ కూడా అందమైనటువంటి స్త్రీలు సేవిస్తూ ఉన్నారు. దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రిభిర్మంత్రతత్వజ్ఞై నికుంభేన చ మంత్రిణ ఉపోపవిష్టం రక్షోభిశ్చతుర్భిః బలదర్పితైః కృత్స్నం పరివృతం లోకం చతుర్భిరివ సాగరైః. నలుగురు మంత్రులు రావణుడికి అత్యంత దూరంలో రావణుడు కూర్చున్నటువంటి సింహాసనానికి క్రింద భాగంలో దుర్ధరుడు అనేటటువంటి మంత్రి, ప్రహస్తుడు, మహాపార్షుడు, నికుంభుడు అనేటటువంటి ఆలోచనల్లో తత్వం తెలిసినటువంటి వాళ్ళ వీళ్ళు బలమ చేత గర్వితులై ఉన్నటువంటి మంత్రులు. నలుగురు రాక్షస మంత్రులు అతని చుట్టూ దగ్గరగా కొద్ది కూర్చున్నంత దూరంలో రావణుడు కూర్చున్నటువంటి సింహాసనానికి దగ్గరగా కూర్చున్నాడు. సముద్రంలో సమస్తమైన లోకాలు కలిసినట్లుగా ఉన్నారట వాళ్ళు. దర్పం చేత ఉన్నారు, అహంకారం చేత ఉన్నారు, బలం చేత ఉన్నారు, గర్వితులై ఉన్నారు. ఈ నలుగురు కూడా రావణుడికి దగ్గరలో కూర్చొని ఉన్నారు. దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రిభిర్మంత్రతత్వజ్ఞై నికుంభేన చ మంత్రిణ దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్షుడు అనేటటువంటి దుర్ధరుడు, ప్రహస్తుడు, అలాగే మహాపార్షుడు, నికుంభుడు అనేటటువంటి నలుగురు కూడా రావణుడికి అతి దగ్గరగా కూర్చున్నటువంటి మంత్రుల్లో పెద్దవారు, ధైర్యం కలిగినటువంటి వారు, గొప్ప రూపం కలిగినటువంటి వాడు, గర్వమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, రావణుడికి సలహా ఇచ్చేటటువంటి మంత్రుల్లో గొప్పవారుగా అక్కడ కూర్చున్నారట. ఉపోపవిష్టం రక్షోభిశ్చతుర్భిః బలదర్పితైః కృత్స్నం పరివృతం లోకం చతుర్భిరివ సాగరైః. ఆ నలుగురు సముద్రములు ఉన్న రావణుడి చుట్టూ 4 సముద్రాలు ఉన్నటువంటి సమస్తమైన లోకాల్లాగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సముద్రంతో సమానమైనటువంటి గొప్ప గంభీరంగా కనబడుతున్నారట. మంత్రతత్వజ్ఞైరన్యైశ్చ శుభబుద్ధిభిః అన్వాస్యమానం రక్షోభిః సురైరివ సురేశ్వరం. ఆలోచనలు యథార్థ స్వరూపంగా స్వభావంగా చక్కగా తెలిసిన వాళ్ళ నలుగురు మంత్రులు. మంగళకరమైనటువంటి బుద్ధి కలిగిన వాళ్ళ మళ్ళీ వాళ్ళు. అలాగే మరికొందరు రాక్షస మంత్రులు కూడా రావణుడు పక్కనే కూర్చున్నారు. దేవతలు దేవేంద్రుని సేవించినట్లు ఈ నలుగురు ఆ నలుగురు వెనక ఎంతో ఉపమంత్రులు రావణుని సేవిస్తూ కొద్ది దూరంలో కూర్చున్నారట. మంత్రభిర్మంత్రతత్వజ్ఞై రమ్యైశ్చ శుభబుద్ధిభిః
అన్వాస్యమాన్ రక్షోభిః సురైరివ సురేశ్వరం బాగా ఆలోచనలు తెలిసినటువంటి వారు, ఎప్పుడు ఎలాంటి సలహా ఇవ్వవలనో తెలిసినటువంటి వారు ఈ నలుగురైతే వారి వెనకాల కొద్ది దూరంలో కొద్దిగా క్రింద భాగంలో వీరి ఉపమంత్రులు కూడా కొంతమంది కూర్చున్నట్ట దేవేంద్రుడిని దేవతలు సేవిస్తున్నట్టుగా రావణుడు కనబడ్డాడు. అపశ్యద్రాక్షసపతిం హనుమానతి తేజసం విశిష్టం మేరు శిఖరే సతోయమివతోయదం. గొప్ప సింహాసనం మీద కూర్చున్నటువంటి రావణుడు పర్వతం మీద ఉన్నటువంటి నీటితో నిండిన మేఘము వలె ఉన్నాడు. అట్టి రావణుని హనుమంతుడు మొట్టమొదటిసారిగా చూడటం జరిగింది. అపశ్యద్రాక్షసపతిం హనుమానతి తేజసం విశిష్టం మేరు శిఖరే సతోయమివితోయదం. విస్పితం మేరు శిఖరే సతోయమివ తోయదం. రావణుని హనుమంతుడు చూడటం జరిగింది. సతైః సంపీడ్యమానోపి రక్షోభిః భీమ విక్రమైః విస్మయం పరమం గత్వా రక్షోధిపమవైక్షత. భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి రాక్షసులు ఒక మూల పీడించుతున్న హనుమంతుడు రావణుడు ఆశ్చర్యంగా చూశాడు. ఈ ఘోరమైనటువంటి ముఖాలు, ఆకారాలు, శరీరాలతో ఉన్నటువంటి రాక్షసులంతా హనుమంతుడు ఒక పక్క పీడిస్తూ ఉన్నారు, గుంజుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, గుద్దుతూ ఉన్నారు, లాగుతూ ఉన్నారు. ఆయన కూర్చోనివ్వట్లేదు, నిలబడటం నడవనివ్వటం లేదు. అలా తాళ్లతో బంధించినటువంటి హనుమంతుడు ఒక పక్క ఉన్నాడు. ఇలా పీడింపబడుతూనే రావణుడు వైభవం చూశాడు హనుమంతుడు. సతైః సంపీడ్యమానోపి రక్షోభిర్భీమ విక్రమైః విస్మయం పరమం గత్వా రక్షోధిపమవైక్షత. ఆశ్చర్యంతో చూశాడు హనుమంతుడు. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. రావణుని చూసి మోహం చెందాట. మనస్సులో ఇట్లా అనుకుంటున్నాడు హనుమంతుడు. అహో రూపమహో ధైర్యమహో సత్వమహోద్యుతిః అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. రావణుడిని ఎప్పుడైతే హనుమంతుడు చూశాడో, అహో రూపం, ఏమి రూపం అయ్యా నీది. అహో ధైర్యం, ఏమి ధైర్యంగా కూర్చున్నావు, ఎలాంటి ధైర్యం నీలో కనబడుతుంది, ఆ చూపులోనే ధైర్యం ఉంది. అహో సత్వద్యుతి సత్వమహోద్యుతి, ఏమి బలం ఉంది నీలో, ఏమి కాంతి, ఏమి
ధైర్యం, ఏమి రూపం, ఏమి కాంతి నీ శరీరంలో కనబడుతుంది, ఎంత లక్షణ సంపన్న గుణాలు కలిగిన వాడివయ్యా నువ్వు అని హనుమంతుడు అనుకుంటున్నాడు రావణుడి గురించి. అహో రూప మహో ధైర్య మహో సత్వ మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. హనుమంతుడు ఒక పక్క పీడింపబడుతున్నాడు, రాక్షసులంతా అటుకుంజి ఇటుకుంజి బాధ పెడుతున్నారు. అయినా సరే ఆ రూపాన్ని చూసి మోహించినటువంటి ఆయనకి గొప్పగా అనిపించింది. ఎంత గొప్ప రూపం అనిపించిందటువంటిది మనస్సులో హనుమంతుడికి అనుకుంటూ రావణుణ్ణి ఇలా పొగుడుకుంటున్నాడు మనస్సులో. భ్రాజమానం తతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః మనస్సులో మోహించినటువంటి వాడే హనుమంతుడు చూస్తూ మనస్సులో ఇలా అనుకుంటున్నాడు. అహో రూప మహో ధైర్య మహో సత్వ మహో మహాచ్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత ఏమి రూపం, ఏమి ధైర్యం, ఏమి బలమయ్య, ఏమి కాంతి నీది అని, ఏమి ఎన్ని లక్షణాలు ఉన్నటువంటి గుణం నీది, ఎన్ని లక్షణాలు ఉన్న రూపం నీది అని ఆనందపడుతున్నాడు. యద్య ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య శశక్రస్యాపి రక్షిత. రావణుడిలో ఈ అధర్మమే లేకుండా ఉంటే ఈ రాక్షసరాజు ఇంద్రుడితో సహా దేవలోకాన్నంతటికీ ప్రభువై ఉండేవాడు. హనుమంతుడు రావణుణ్ణి మొదటిసారి చూడగానే ఒక పక్క రాక్షసులంతా కూడా ఇటుకుంజి అటుకుంజి బాగా పీడిస్తూ బాధపడుతూ తాళ్లతో కట్టి ఒక పక్క గుద్దుతూ ఒక పక్క కర్రలతో కొడుతూ పీడిస్తూ ఉన్నటువంటి హనుమంతుడు ఆ బాధపడుతూనే రావణుణ్ణి చూసి అహో రూప మహో ధైర్య మహో సత్వ మహాచ్యుతి మహోద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత. ఏమి రూపం, అయాహో రూపం, ఎంత గొప్ప రూపం, అహో ధైర్యం, ఎంత ధైర్యం ఉంది, ఆ కూర్చునే విధానంలోనే గంభీరం ఉంది కదా. అహోచ్యుతి, ఏమి తేజస్సు నీలో ఉంది. అహో రాక్షసరాజస్య, ఎన్ని గుణాలున్నాయి నీలో, ఒకటా రెండా అనుకుని మళ్ళీ అనుకుంటున్నాడు వెంటనే. యద్య ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః, నీలో గనక ఈ అధర్మం అనేటటువంటిది ఒక్క పని గనక లేకుండా ఉంటే ఇంద్రుడితో సహా దేవలోకాలన్నిటికీ కూడా నీవే ప్రభు అయి ఉండేవాడు. ఈ అధర్మం ఉండటం వల్ల చాలా వెనకబడిపోయావు కదా నువ్వు అని హనుమంతుడు రావణుని చూడగానే అనుకుంటూ ఉన్నాడు మనస్సులో. యద్య ధర్మో యద్య అధర్మో న బలవాన్ యద్య ధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః
స్యాదయం సురలోకస్య శక్రస్యాపి రక్షిత దేవాలోకాలన్నింటికీ నీవే ప్రభువై ఉండేవాడు. అస్య క్రూరైర్నృశంసైశ్చ కర్మభిర్లోకపుచ్చితైః సర్వే బిభ్యతి ఖల్వస్మాల్లోకాః సామరదానవాః అయం ఉత్సహతే క్రుద్ధః కర్తుమేకార్ణవం జగతు. ఇతడు అన్ని లోకాలని నిందింపబడే క్రూర కర్మలతో, అంటే అనేక లోకాలలో ఇతను చేసినటువంటి తప్పుల వల్ల నిందింపబడుతూ ఉన్నాడు. అందరినీ హింసించాడు, బాధించాడు, నిందించాడు. దేవతలను నిందించటం వల్ల వాళ్ళు నిందిస్తూ ఉన్నారు, దానవుల్ని నిందించటం వల్ల వాళ్ళు నిందిస్తూ ఉన్నారు. ఇతను నుండి భయపడుతున్నాయి ఆ లోకాలన్నీ కూడా ఇతను చేసినటువంటి తప్పు పనుల వల్ల. జగత్తనంతరం సముద్రముగా చేసి, ఒకవేళ గనక ఆ ధర్మమే గనక లేకుండా ఉంటే ఈ జగత్తంతా ఒక్క సముద్రంగా చేసి తాగేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. ఈ జగత్తంతా గనక ఇతనిలో ఒక అధర్మమే గనక లేకుండా ఉంటే, ఇతనికి గనక కోపం వస్తే వెంటనే ఒక నీరులాగా చేసుకొని నీటిని మొత్తం తాగేయగలడు. జగత్తుని, ప్రపంచాన్ని, సర్వభూతాలను కూడా అంత శక్తి ఉన్నవాడు అని మనస్సులో అనుకుంటున్నాడు. గొప్పగా అనుకుంటున్నాడు రావణుడి గురించి. అస్య క్రూరైర్ నృశంసైశ్చ కర్మభిర్లోకపుచ్చితైః సర్వే బిభ్యతి ఖల్వస్మాల్లోకాః సామరదానవాః అయం ఉత్సహుతే క్రుద్ధః అయం యూత్సహతే క్రుద్ధః కర్తుమేకార్ణవం జగతు. అనేక మంది అన్ని లోకాలలో ఇతను చేసినటువంటి తప్పు పనుల వల్ల అందరూ హింసిస్తూ ఉన్నారు, ఇతన్ని దూషిస్తూ ఉన్నారు. దానవులతో సహా అన్ని లోకాలు ఇతని నుండి భయపడిపోయాయి. కోపించదగినచో ఇతడు ఈ జగత్తునంతను ఒక్క సముద్రముగా చేసి తాగివేయగలడు. అంటే అంత శక్తి కలిగినటువంటి రావణుడు. కానీ తన తప్పులు మాత్రం బాగా కనబడుతూ ఉన్నాయి. ఇది చింతాం బహువిధామకర్మోన్మతిమాన్ హరి దృష్ట్వా రాక్షసరాజస్య ప్రభావ అమిత తేజసౌ. బహువిధామకర్మోన్మతిమాన్ హరి దృష్ట్వా రాక్షసరాజస్య ప్రభావమమిత తేజసౌ.
బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడిలో అనుకుంటున్నాడు. అమితమైనటువంటి తేజస్సు గల ఈ రావణుడు ప్రభావం చూసి అనేక ఆలోచనలు హనుమంతుడిలో ప్రారంభమయ్యాయి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 49 సర్గః. Artist.